మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రి నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాసి పెడతాను. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీ పెర్ఫార్మెన్స్ వాళ్ళే ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గురువు 12వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 7వ స్థానంలో, కేతు జన్మంలో, కుజుడు నెల మొదట్లో 11వ స్థానంలో ఉండి సెప్టెంబర్ 18 తర్వాత 12వ స్థానానికి వెళ్తున్నారు. బుధుడు సూర్యుడు 2వ స్థానాన్ని బలపరుస్తున్నారు. అర్ధాష్టమలో ఉన్నటువంటి శని అష్టమ శనిగా కూర్చున్నారు. ఇది ముఖ్యంగా ఖర్చులను పెంచే నెలగా ఉంటుంది. ప్రతి అవకాశం వెంట లాభం ఇవ్వదు. కొన్ని అవకాశాలు భవిష్యత్తు విజయానికి పునాది కూడా వేస్తాయని కూడా చెప్పచ్చు. ఫస్ట్ ఎక్కడ చెప్తున్నారంటే ముందు కుటుంబంలో చెప్పడం జరుగుతుందండి. సింహరాశి వారికి కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడుకొని ప్రేమగా మాట్లాడుకోండి. మీరు నాయకత్వం వహించాలి, కానీ ఆదేశాలు ఇవ్వకూడదు. కుటుంబ సభ్యుల మాట వినండి, ప్రతి ఒక్కరి మాటను వినడానికి ప్రయత్నించండి. అగ్రెసివ్గా ఆర్గ్యూనెస్కి వెళ్ళకండి. దీనివల్ల అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య భర్తలు కుటుంబంలో మీ మీద ఒక ఈగోనెస్ అనేది పెరుగుతూ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. మీ యొక్క సంతాన విషయంలో వాళ్ళ మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దాని గురించి వాళ్ళ టాలెంట్ని గుర్తించండి. కమ్యూనికేషన్స్ని, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటే, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. డిసిషన్స్ చెప్పకండి. సింహరాశి మిత్రులారా, వివాహం ఈ యొక్క దీంట్లో ఎలా ఉంటుందంటే ఎన్నో రోజులుగా వివాహాని కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి మిత్రులకి అవకాశాలు నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఇక్కడ వ్యాపారంలో ఉన్నటువంటి సింహరాశి మిత్రులారా, బిజినెస్ మోడల్ అలాగే కొనసాగించాలి లేదా కొత్త మార్కెట్కి వెళ్ళాలి అనే ఆలోచన అనేది వస్తుంది. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల కొత్త బిజినెస్ పార్ట్నర్, ఫారిన్ క్లయింట్స్, కార్పొరేట్ కంటెంట్, యూజువల్ బిజినెస్ ప్రపోజల్స్ రావచ్చు. మీకు మంచిగా కొత్త వ్యక్తి ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు. ఉన్న బిజినెస్ ని కాస్త ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఎవరు మీతో బిజినెస్ చేయడానికి వస్తున్నారు అనేది చాలా ముఖ్యంగా పరిశీలించండి. దీనికి ఆర్థికమైనటువంటి వనరులు కాబట్టి విదేశీ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇల్లు, కుటుంబ అవసరాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్, ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్, స్పిరిచువల్ చారిటబుల్ ఎక్స్పెండిచర్స్ వంటివి చాలా పెరిగే అవకాశాలు బాగున్నాయి. డబ్బు వస్తుందా కంటే కూడా డబ్బు నిలుస్తుందా అనే ప్రశ్నలు ఎక్కువ వేసుకుంటూ ఉండండి. దానికి ఉన్నటువంటి అవకాశాలు చూసుకుంటూ ఉండండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి సింహరాశి మిత్రులారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, డిపార్ట్మెంటల్ చేంజెస్, రెస్పాన్సిబిలిటీస్ లేదా సీనియర్ లెవెల్ ప్రెషర్స్ రావచ్చు. డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్త. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అసలే వెళ్ళకండి. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వారికి రోల్ చేంజ్, టీమ్ చేంజ్, ప్రాజెక్ట్ చేంజ్, లొకేషన్ చేంజ్, రిపోర్టింగ్ స్ట్రక్చర్ చేంజ్ లేదా ఊరే చేంజ్ లేదా దేశమే చేంజ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
రాహు 7వ స్థానంలో ఉన్న వల్ల క్లయింట్స్ పనిచేసే ఉద్యోగుడికి ఎక్కువ విజిబిలిటీ రావచ్చు. కేతు జన్మంలో ఉండడం వల్ల ఇక్కడే కొనసాగాల, వేరే చోటికి వెళ్ళాలని ఎప్పుడు కన్ఫ్యూజన్ తోనే ఉంటారు. తొందరగా రిజిగ్నేషన్ ఇవ్వడం కంటే కూడా ముందుగా ఆల్టర్నేటివ్ సిద్ధం చేసుకుని అక్కడ స్ట్రాంగ్ అని అనిపిస్తేనే వదలండి. ఐటీ, కన్సల్టెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ పీపుల్ లో హ్యాండిలింగ్ చేసే వాళ్ళు సింహరాశి వారికి ఈ నెల కొత్త క్లయింట్స్ రావచ్చు. పాత క్లయింట్ తో సమస్య కూడా రావచ్చు. డిఫికల్ట్ అసైన్మెంట్ కూడా రావచ్చు. ఈ నెల కష్టం వచ్చి పని నేను మీ కెరియర్ గుర్తింపు మార్చుకోవాలని డిసిషన్ అస్సలు తీసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సహజంగానే లీడర్షిప్ టెండెన్సీ ఉంటుంది. ఈ నెల రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల పొలిటికల్ అలయన్స్, పబ్లిక్ కంటెంట్, అపోజిషన్, నెగోషియేషన్స్ ముఖ్యంగా మారుతూ ఉంటాయి. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. కొత్త పొలిటికల్ గ్రూప్ లేదా కొత్త సర్కిల్ సంబంధం ఏర్పడవచ్చు. దీనివల్ల మీ యొక్క కెరియర్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అండ్ అన్ని కూడా జాగ్రత్తగా చేయాలా లేదా ఆలోచించుకొని చేయండి. పబ్లిక్ ఇమేజ్ విషయంలో అనుకోని మార్పులు రావచ్చు. అందరికి ముందు మీ పూర్తి వ్యూహాన్ని బయట పెట్టకండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కమిట్మెంట్ ఇస్తున్నారు, ఏ మాట పబ్లిక్ లో చెప్తున్నారు అనేది చాలా ముఖ్యం. జాగ్రత్తగా మీ యొక్క మాటను నోటీస్ చేసుకుంటూ ఉండండి. సినిమా రంగంలో ఉన్న వారికి, యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ కి, డైరెక్టర్స్ కి కొత్త పరిచయాలు పెరగచ్చు. ముఖ్యంగా మరో వ్యక్తి ద్వారా వచ్చిన అవకాశం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒక చిన్న రోల్ పెద్ద కనెక్టివిటీని ఇవ్వవచ్చు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డోర్ ఓపెనింగ్ కావచ్చు. రాహు 7వ స్థానంలో అతి ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్ ను వెంటనే నమ్మకండి. ప్రాజెక్ట్ టర్మ్స్, రెమ్యునేషన్, డేట్, ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ అన్ని పరిశీలించండి. మీరు పేరు కోసం ప్రాజెక్ట్ ఎంచుకోకండి, మీ కెరీర్ వాల్యూ పెంచే ప్రాజెక్ట్ ఎంచుకోండి. టీవీ రంగంలో ఉన్నటువంటి యూట్యూబ్, ప్రజెంటేషన్, లీడర్షిప్, పబ్లిక్ ఇమేజ్ ముఖ్యం, చాలా ముఖ్యం. టీవీ యాంకరింగ్, ప్రజెంటేషన్, సీరియల్ ఆర్టిస్ట్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ మార్కెట్, ఇవన్నీ వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మీడియా వాళ్ళకి లీడ్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు తులలోకి వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, క్రియేటివిటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్, సోషల్ మీడియా పెర్ఫార్మెన్స్, మీ ముఖం కంటే కూడా మీ ప్రజెంటేషన్ స్టైల్ మీకు గుర్తింపు తెచ్చేలాగా ఉండాలి. ఇళ్ల స్థలాలు కొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రాపర్టీ, రెనోవేషన్, రీలొకేషన్, ఫారిన్ రెసిడెన్స్ వంటి విషయాల్లో రావచ్చు. విదేశాల హౌస్ రెంట్, సెటిల్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నెల ప్రాపర్టీ కొనడం కంటే కూడా ప్రాపర్టీ వల్ల వచ్చే ఫ్యూచర్ ఎక్స్పెన్స్ కూడా బాగా ఆలోచించండి. రైతులు, వ్యవసాయ రంగంలో సింహరాశి వారికి యంత్రాలు, డీజిల్, లేబర్, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ వంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పంట అమ్మకంలో మధ్యవర్తిత్వం వల్ల ధర మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయంతో పాటు పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్, సెకండరీ ఇన్కమ్ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు చదవలేకపోవడం కాదు, కాన్సన్ట్రేషన్ ఒక చోట నిలబెట్టుకోకపోవడం. ఎందుకంటే అష్టమ శని ఉండడం వల్ల, కేతు జన్మంలో ఉండడం వల్ల సబ్జెక్ట్ మార్చడం, స్టడీ మెథడ్ మార్చుకోవడం, కొత్త ప్లాన్ చేయడం ఎక్కువ కావచ్చు. అందుకే ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోండి, చాలా బాగా చదువుతారు. అద్భుతమైనటువంటి పోటీ పరీక్షలు, గవర్నమెంట్ జాబ్స్, యూపీవీసీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల చదివిన గంటలు కాదు, సరిగా సాల్వ్ చేసిన క్వశ్చన్స్ మీ ప్రోగ్రెస్ ని నిర్ణయిస్తాయనేది దృష్టిలో పెట్టుకోండి. స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారికి 11వ స్థానంలో కుజ ప్రభావం వల్ల కాంపిటీషన్, అగ్రెసివ్నెస్, కాన్ఫిడెన్స్, విన్నింగ్ యాటిట్యూడ్ పెరగవచ్చు. సెలక్షన్, ట్రయల్, టోర్నమెంట్ లేదా టీమ్ ఆపర్చునిటీస్ రావచ్చు. గెలవాలనే కోరిక ఉండాలి కానీ శరీర పరిమితి గౌరవించాలి. విదేశాల్లో ఉన్నటువంటి, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ఉద్యోగం, ఫారిన్ కంపెనీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, రిమోట్ వర్క్, ఇంటర్నేషనల్ క్లయింట్స్, రిలేషన్ గురించి రావచ్చు. కొంతమందికి విదేశీ ప్రయాణం ఖర్చుకు కూడుకున్న దైవికమైనటువంటి టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు. విదేశీ అవకాశం వచ్చినప్పుడు కేవలం జీతం చూడకండి, విజా, లివింగ్ కాస్ట్, కాంట్రాక్ట్, లాంగ్ టర్మ్ గ్రోత్ అన్ని చూడండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిచయం ద్వారా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. ఎలాంటివి వస్తారంటే బిజినెస్ రెఫరెన్స్, పొలిటికల్ అలయన్స్, సినిమాలో ప్రొడ్యూస్ ఆర్టిస్ట్ కాంటాక్ట్ రావచ్చు. టీవీలో ప్రోగ్రామ్ ఆపర్చునిటీ, డిజిటల్ మీడియాలో కొలాబరేషన్, నెట్వర్కింగ్ గౌరవించడం. ప్రతి పరిచయం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. పరిచయాలు పెంచడం, నమ్మకం మాత్రమే ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సలహా చాలా ఈ నెల ఉంది. మెంటల్ రెస్ట్ లేకుండా ఉండడం, స్ట్రెస్ అవ్వడం, స్కిన్ ర్యాషెస్ లాంటిది రావడము, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా పడండి. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 12వ స్థానంలో వెళ్ళడం వల్ల ట్రావెల్, లేట్ నైట్, ఫిజికల్ ఎగ్జిబిషన్ పెరగచ్చు. వాహనం నడిపేటప్పుడు తొందరవద్దు. ఆరోగ్య సమస్య వల్ల ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి
ఈ నెల ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు వదలండి. ఓం ఆదిత్యాయ నమః అని చెప్పండి. సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ప్రతి శనివారం పేదలకు అన్నదానం లాంటిది చెయ్యండి. అహంకారాన్ని తగ్గించుకోండి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 5 విషయాలు ఉంది ఈ నెల. పార్ట్నర్షిప్ లో వ్యక్తిగా పూర్తి తెలుసుకోకుండా కమిట్మెంట్ చేయకండి. ఫారిన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్స్ కి దూరంగా ఉండండి. కోపంతో ఉద్యోగం లేదా సంబంధ విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకొని రిజైన్ చేయకండి. ఖర్చులు తర్వాత చూసుకుందామని వదిలేయకండి. మీ పేరు రెప్యుటేషన్ నష్టం కలిగే పబ్లిక్ ఆర్గ్యుమెంట్స్ లోకి అసలు వెళ్ళకండి. 1, 5, 9 ఈ నెల మీకు చాలా కలిసి వచ్చే నంబర్స్. గోల్డ్ కలర్, కాషాయం, లైట్ ఆరెంజ్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆదివారం, గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ నెల జరగబోతుంది. సింహరాశి మిత్రులారా, కాస్త జాగ్రత్త, ఓపికగా ఉంటే చాలా మంచిది. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకనూ నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. అదేవిధంగా 12 రాసులు, 12 రాసులు అందరూ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంకితం ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.